అందరికీ నమస్కారం అండి. సినిమాల్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కామెడీ యాక్టర్లు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. రాజకీయాల్లో నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు. కానీ మనకిప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయం ముసుగేసుకున్నటువంటి ఒక పెద్ద కామెడీ ఆర్టిస్టు కామెడీ పీస్ మీకు చూపిస్తాను. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. తగ్గేదే లేదు అని సినిమాల్లో అల్లు అర్జున్ చెప్తే చాలా బాగుంటుంది. నువ్వు 10 సార్లు తగ్గేదే లేదు అని సత్తా తగ్గిన గడ్డాన్ని నిలుపుకుంటే పెద్దగా ఉపయోగం ఏంటి? తర్వాత చంపితే చస్తాడంట. ఎవడు చంపుతాడు? నిన్ను అసలు చంపటానికి ఎవడికి అవసరం ఉంది? రాంబాబు, నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. రాజకీయ పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మీది సచ్చిన పార్టీ. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారు. నీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు రాజకీయాల్లో ఒక బురదపాము లాంటివాడివి. దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నట్టున్నావు. 2 సార్లు గెలిచావు, ఎగిరెగిరి పడుతున్నావు. నువ్వు బురదపాము, నిన్నెవరు చంపుతాడు? కాబట్టి నిన్ను చంపే ప్రసక్తే లేదు రాజకీయాల్లో. నీలాంటి కామెడీ పీస్ అవసరం. ఇకపోతే చచ్చిపోతే సమాధిలో ఉండి సాధిస్తా. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? సమాధిలో ఉండి సాధించడానికి. ఆ అరుంధతి సినిమాలో పశుపతిగాడు, వసే అరుంధతి, నేను బయటకు వస్తే అది చేస్తా, ఇది చేస్తా. చస్తే చస్తారా బాబు. చచ్చిన తర్వాత బయటకు వచ్చి నేను సాధిస్తా, నేను పశుపతిని. ఇది సినిమా కాదు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం హుందాతరంగా మాట్లాడతాం నేర్చుకుంటే బాగుంటుందని ఈ కామెడీ పీస్ అంబటి రాంబాబుకి నేను తెలియజేస్తా ఉన్నా.